నిన్న మహానాడు జరిగింది కదా. జగనన్నను ఒకడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంట కసిరెడ్డి, వాడు పొట్టి బుడంకాయి. వాడు ఏమంటాడు, జగనన్నను కేసీఆర్ను పట్టుకొని మాజీ ముఖ్యమంత్రులను ఇద్దరిని పట్టుకొని ఏమంటాడు, ఒకడు ముక్కోడు, ఒకడు ఎందుకురా మాజీ ముఖ్యమంత్రులను ఇట్లా గెలుపుతారు మీరు, ఎరా పొట్టి బుడంకాయి. మీ మంత్రులు ఏమన్నప్పురా, ఒకడేమో మూటలు మోస్తాడు, ఒకడేమో బేరాలాడతాడు. మీ ముఖ్యమంత్రులను నేనే అంటున్నా, రేవంత్ రెడ్డి గాడేమో మూటలు మోస్తాడు, వీడేమో బేరాలాడతాడు. వాళ్ళిద్దరు అట్లే కదా, రెండు పచ్చ పార్టీలే కదా. వాళ్ళనేమన్నారా మేము, జగన్ అంటావు, కేసీఆర్ అంటావు, పొట్టి నా కొడక, పొట్టి బుడంకాయోడా నువ్వు, భూమికి జానాలు నీ అబ్బరే. ఏమ్రా మీకు, ఒకడేమో యువత అనురాధ ఎమ్మెల్సీ అంటది, అది విగ్గు పెట్టుకుందేమో, అది విగ్గే పెట్టుకున్నట్టుంది, అది కర్రెమ్మ కొంది ఎమ్మెల్సీది. అది సేమ్ ఉండా జగనన్నను ఏమంటావి, బోగర్ముండను జగనన్నను సైకోరెడ్డి తీటారెడ్డి అంటావా. చొప్పు ఇరుగుతుంది, గుర్తుపెట్టుకో. ఎమ్మెల్సీ అయితే ముండా నీకు మాత్రం 2029లో నీకుండా ఇసాయి. జగన్ ఇప్పుడు మహానాడులో ఎవరైతే తిట్టి పెడుతున్నారో వాళ్ళకు మాత్రం మేము ఖచ్చితంగా ఉండాయి మీకు. జగనన్న తిట్టడానికే మహానాడు పెట్టినావు. చంద్రబాబు, నీకు నువ్వు మనిషివైనా పశువా పెట్టడానికి, తిట్టడానికి, జగనన్న తిట్టడానికి నువ్వు పెట్టిస్తావా? మహానాడు అంటే ఏంది, దానికి ఒక విలువ లేదా? అంత బిచ్చపు ముండలతో బిచ్చపు నా కొడుకుతో తిట్టిస్తావు. జగనాన్ని తిట్టడానికి పెట్టించినావా? ఒకడు ముసలి కుక్క, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే వాడేమంటాడు, వైసీపీ జగను పాములు బుసగొడుతున్నాయి, జగన్ అనే పాములు బుసగొడుతున్నాయి సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా అందుకు బుసగొడుతున్నాయి, వాళ్ళను తొక్కి చంపాలట. ఇంకొకడేమో జగన్ బతికినాడు కానీ చావలేదంట. ఏరా ఒరే ముసలి కుక్క, ఒరే బుచ్చయ్య చౌదరిగా, నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నారో యూత్కు? నువ్వు ఎక్స్పీరియన్స్ అంటావు, నీ వయసు ఎంత, నీ బతికెంత, దరిద్రుడా ముసలినా కొడక, నువ్వు చచ్చిపోతావురా. కాటికి చాపినావు నువ్వు, కాటికి కాలు చాపినావు. అట్లాంటిది జగనన్నను పట్టుకొని పాములు బుసగొడుతున్నాయి, సంవత్సరం కూడా కాలే, తొక్కి చంపాలంటావురా నువ్వు. అంటే చంపడానికి, మీ పార్టీ చంపడానికే పెట్టిందరా? అవునులే, ఎన్టీఆర్ నువ్వు వెన్నుపొట్టు పొడిచి చెప్పులు తీసిరి చంద్రబాబు గారు ముసలోడు లాక్కున్నాడు కదా, అట్లా జగనన్న కూడా అంటే జగనన్న రే మీ అబ్బరే, మీ తాత కూడా రే దిగిరాలు గుర్తుపెట్టుకో. జగన్ టచ్ చేయాలంటే ఒక్కొక్క నా కొడుకు. ఏరా బీటెక్ రవి, ఏరా నువ్వు రాజశేఖర రెడ్డి బొమ్మ, ఇంకొకడు వాడి పేరు సతీష్ ఏదో పేరుంది, వాడి పేరు మాధవలైతే, ముగ్గురు కలిసి మీకు మాత్రం 29 వదలంటారా మీరు? జగనన్నను టార్గెట్ పెట్టి మళ్ళీ రే బీటెక్ రవిగా, ఒరే కొడక నువ్వు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఏంది పెద్ద స్టాచ్యూకు, రాజశేఖర రెడ్డి స్టాచ్యూకు నువ్వు జనరల్ కట్టిస్తావురా కొడక నువ్వు. ఈ అబ్బా నీకు ఉండయి రే, గుర్తుపెట్టుకో. అబ్బా మహానాడులు ఏమేమో శనబాబు, ఏం చెప్తాను శనబాబు? పథకాలు ఏమైంది? 6 పథకాలు. అబ్బా శనబాబు చెప్పా. శనబాబు ఏం చెప్తాను? అబ్బాబ్బాబ్బా, కుర్చీలు ఖాళీ, జనం నీళ్ళు. ఏం చేస్తా మీ మహానాడుకి? ఈరోజు లాస్ట్ వాడు రామ్మోహన్ నాయుడు, వాడు కేంద్ర మంత్రి రే కుక్కలు ఎగురుతున్నావు కొడక్క, నీకు మాత్రం నిన్ను వదలంరా నువ్వు, నిన్ను మాత్రం వదలరా. మీ నాయన పోయినాడు, మీ బాబాయ్ ఉన్నాడు, నువ్వు ఉండవు రే. నువ్వు చాలా రెచ్చిపోతున్నావు, గుర్తుపెట్టుకో. ఓవర్ యాక్షన్ తగ్గించుకో, మూతి పగులుతూ పండ్రు రాలుతాయి నా కొడకలారా మీకు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందే? వాడేమో సుగాలి ప్రీతి కేసు వేసుకొని గట్టకెక్కినాడు. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు భయ్యా, చిన్నపిల్లలు రేపు 150 మంది చిన్నపిల్లలు రేపు చేసి చంపేసిరే. ఏందిరా, ఒకడైతే ఎస్ఐ గాడు ఒక అబ్బాయిను, మైనార్టీ అబ్బాయిను, ముగ్గురిని గుంటూరు వాడు సిఐ వాళ్ళకు ఏం పోయి కాలం వచ్చిందిరా, పోలీస్ కుక్కల్లారా.
ఏం పోయే కాలం వచ్చిందిరా, పిల్లల్ని అట్లా కొడుతున్నారు. ఏం మనసులో పెట్టుకొని రెడ్ బుక్ రే లోకిగా రెడ్ బుక్ నిన్ను అదే అట్ట రీతిగా కొట్టాలరా. మిమ్మల్ని ఎక్కడున్న జగనన్న వదలరా, మిమ్మల్ని మాత్రం వదలరా. సప్త సమతడునే వదలరా జగనన్న, గుర్తుపెట్టుకోండి. సిఐగా ఈ మధ్య సిఐ నా కొడుకులు రెచ్చిపోతున్నారు, ఒక్కొక్క నా కొడుకు తెనాలిలో. ఏరా బిచ్చప్ నా కొడుకన్నారా, ముందు కరోనా వచ్చి జనాలు చచ్చిపోతుంటే ఒకడు ఆల్రెడీ చచ్చిపోతుంటే ఈ ముసలోడు మహానాడు పెట్టి ఏం మెసేజ్ ఇస్తారా, ముసలి కుక్క చంద్రబాబు కుక్క, ఊర కుక్క, నువ్వు ఒక కుక్కవు, గుర్తుపెట్టుకో. కుక్కవు అంటాం, నేను జైలుకు పోయినా పర్వాలేదు, గుర్తుపెట్టుకో ముసలి కుక్క.